శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో ధనధాన్య లాభాలు బాగా ఉంటాయి. స్త్రీ మూలకంగా కొన్ని పనులు సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. స్త్రీ మూలకంగా అంటే భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, తల్లి కావచ్చు, లేదా మీ బంధువులలో ఎవరైనా ఒక స్త్రీమూర్తి కావచ్చు, మీ స్నేహితులలో స్త్రీమూర్తి కావచ్చు. ఎవరైనా ఒక స్త్రీమూర్తి వల్ల కొన్ని పనులు సానుకూలంగా ఏర్పడేటువంటి ఒక లాభం కనబడుతుంది. లాభాలు కూడా పొందుతారు. కానీ పనులందు విపరీతమైనటువంటి ఒక ఆటంకాలు కలగడానికి ఆస్కారం ఉంది. వాటిని తట్టుకొని మనోధైర్యంతో అడుగు ముందుకు వెయ్యాలి. కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతుంటాయి. వాటి మీద దృష్టి పెట్టి ఆలస్యంతోనైనా పనులు నెరవేరుతాయి కదా అనేటువంటి ఒక ఆశ చేత కాలాన్ని గడుపుతూ ఉండాలి, పనులు చేస్తూ ఉండాలి. శారీరకమైనటువంటి యొక్క మానసికమైనటువంటి యొక్క బలంతో మీరు నిరంతరం అడుగులు వేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉండాలి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశించినటువంటి యొక్క ఫలితాలు కనబడతాయి. కానీ అధికమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. దుష్ట సహవాసం చేయడం కూడా జరగడానికి ఉంది. ప్రయాణాలలో మనం ప్రయాణం చేస్తుంటాము. ఎక్కడో ఎవరో మనకు తెలియనటువంటి ఒక వ్యక్తులు, దుర్మార్గులు, దుష్టులు మనకు తారసపడి మనతో స్నేహితం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారికి తీయగా మాట్లాడాడు కదా, ప్రేమగా మాట్లాడాడు కదా అని చెప్పి మీలో ఉన్నటువంటి ఒక విషయాలు మాత్రం చెప్పకండి. అవి రహస్యంగానే ఉంచుకోండి. దానివల్ల మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ దుష్టుల యొక్క సహవాసం వల్ల దురలవాట్లకు లోను కావాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త. ఆ దురలవాట్లు ఏమైనా ఉంటే మానుకోండి. కొత్తగా దురలవాట్లు మాత్రం ఎవరినో దుష్టులు సహవాసం చేసి కొత్తగా దురలవాట్లు మాత్రం నేర్చుకోకండి. జీవితంలో చాలా నష్టపోవలసి వస్తుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే దేశ సంచారము, ఎక్కడెక్కడో ప్రయాణాలు చేయడము జరుగుతుంది. విదేశాలకే వెళ్ళొచ్చు, లేదా మన భారతదేశంలోనే వివిధ రాష్ట్రాలలో ప్రయాణం చేయొచ్చు జరుగుతుంది. యత్న కార్యభంగము, ప్రయాణాలు అధికంగా చేసినట్టయితే మనం అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలకు విఘ్నం ఏర్పడి కార్యక్రమాలు ఆగిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. డబ్బు కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు మనస్సు ఎప్పుడు బాధగా ఉంటుంది, చింతగా ఉంటుంది. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. మనస్సు నిబ్బరంగా లేకపోవడం వల్ల ఉద్యోగాలు చేస్తున్న వారు కార్యక్రమాలలో ఎటో మనసు పెట్టుకొని ఉద్యోగం చేయడము, దానివల్ల ఇబ్బందులు రావడము అనేటువంటి జరుగుతుంది. రెండవ విషయము, మీరు ఏవైనా డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అది చదివి, ఆ మేటర్ అంతా చదివి జాగ్రత్తగా ఆలోచించి సంతకం పెట్టండి. చిన్న సంతకంతో జీవితం చెడిపోయేటువంటి ఒక అవకాశం ఉంది మీకు. కాబట్టి అతని ప్రతిరోజు తెచ్చేటువంటి ఒక బంట్రోతాయి కదా, అవే కాగితాలు తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుకుంటూ ఏదో చూసుకుంటూ సంతకాలు పెట్టేయకండి. వాటిని ఫైల్స్ను మంచిగా చదివి అప్పుడు కానీ సంతకాలు పెట్టండి. లేదా దానివల్ల మీరు మోసపోవలసి వస్తుంది. చేసిన పని మళ్ళీ చేయవలసి వస్తుంది. అధికారుల చేత తిట్లు పడడము, సస్పెండ్ కావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త. ఇక రెండవ వారంలో బంధువుల యొక్క కావచ్చు, మిత్రుల యొక్క శుభకార్యాలకు బయలుదేరడము, లేదా ఇంట్లో ఏవైనా శుభకార్యాలు చేయడము, దానివల్ల డబ్బు చాలా ఖర్చు పెట్టడము జరుగుతుంది. కొన్ని అనుకోని చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. రుణం చేయవలసి వస్తుంది. జాగ్రత్త. కొంతమంది వల్ల మీరంటే ఓర్వలేనటువంటి తెలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తుల వల్ల, వారి యొక్క జెల్సీతనం వల్ల కొన్ని అపవాదులు మీద పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు చాలా మెలకువతో, సూక్ష్మ బుద్ధితో పనిచేయడం చాలా మంచిది. రెండవ వారం ఈ నెలలో మొత్తం అలానే చేస్తేనే బాగా ఉంటుంది. మూడవ వారం సదా విచారము, ఎప్పుడూ
విచారంతో ఉండడము, సంతోషం లేకపోవడము, మోసపోవడము అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త. ఎందుకంటే మీ స్నేహితుల వల్లనే మోసపోవచ్చు, బంధువుల వల్లనే మోసపోవచ్చు, ఈనాడు ఉన్నటువంటి ఒక సైబర్ నేరగాళ్ళ వల్లనే మోసపోవచ్చు. అందుకే తీక్ష్ణ బుద్ధితో, ఆలోచనలతో పనులు చేయడం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు రావడం ఆస్కారం వస్తుంది. సహోదరుల వల్ల, అంటే తోడబుట్టిన వాళ్ళ వల్ల, అన్న తమ్ముళ్ళ వల్ల కావచ్చు, అక్క తమ్ముళ్ళ వల్ల రావచ్చు, కొన్ని చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. వారితో కలహాలు జరిగి విరోధాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం కూడా ఉన్నది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపాటుతనము మీకు పనికిరాదు. ఆ తొందరపాటుతనం లేకుండా నిదానంగా మీరు కార్యక్రమాలను వెలువదీసుకోవడం ఈ నెలలో మీకు చాలా మంచిది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది. మనసు ఎప్పుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మీకు సహకరించకపోవచ్చు. ఎప్పుడూ విచారంగా ఉండడము, ఒకదానికి ఇంకొకటి మాట్లాడుతూ అనాలోచితమైనటువంటి ఒక పనులు చేస్తూ దానివల్ల నష్టపోవడము, 10 మంది చేత మాటలు తినడము అనేటువంటి జరుగుతుంది. మనోవేదన కూడా జరుగుతుంది. వృత్తిలో ఆటంకాలు ఏర్పడవచ్చు. కొన్ని అనుకోని ఆటంకాలు ఏర్పడి ఉద్యోగస్తులకు దూర ప్రాంతము ట్రాన్స్ఫర్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఏప్రిల్ మాసంలో తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇలాంటి యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు ప్రతిరోజు కూడా ఈ కర్కాటక రాశి వారు గణపతి యొక్క స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా గణపతి యొక్క స్తోత్రం పారాయణం చేసినట్టయితే ఆ భగవంతుని యొక్క దయ వల్ల, గణపతి యొక్క దయ వల్ల కార్యాలు సానుకూలమై మనశ్శాంతిగా ఉంటారు. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.